హృదయము నాయన స్వీకరించే మనస్సాక్షి మా అందరికి దయచేయమని నీ దాసులు నూరంతల ఆత్మతో అభిషేకించి ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా నాయన వాక్య ఫలింపు మా జీవితాల్లో అనుగ్రహించమని నాయన మీ వాక్యం కోసం ఆశతో ఎదురు చూస్తున్నాం. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభ మీరే నాయన తండ్రి మా మధ్య ఉండి నాయన తండ్రి ఈ వాక్యాన్ని విరిచి వడ్డించమని ఏసై శక్తి గల నామలో మాత్రమే అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. అందరికీ వందనాలండి. ఝాన్సీ అక్క ప్లీజ్. అందరికీ ప్రైజ్ తలాడండి. మరి ఈరోజు మనకి వాక్యం అందించడానికి మన మధ్యలో ఎలీషా బాబు గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. బ్రదర్ ఎలీషా బాబు గారి స్వస్థలం గుంటూరు జిల్లా పొన్నూరు సమీపంలోని పెద్దపాలెం. వారు గణితంలో ఎంఎస్సి మరియు బిఈడి విద్యలు అభ్యసించి 15 సంవత్సరాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో గణిత లెక్చరర్ గా పనిచేశారు. నాగ్పూర్లోని ఆర్మీ స్కూల్లో లెక్చరర్ గా పనిచేస్తున్నప్పుడు ఎలీషా గారు పూర్తికాల పరిచర్య కోసం దేవుని పిలుపునందుకొని కుటుంబ సమేతంగా అనంతపూర్ జిల్లా మరియు చుట్టుపక్కల విద్యార్థుల మధ్య యుఈఎస్ఐ పరిచర్య ద్వారా స్టూడెంట్స్ కౌన్సిలర్ గా ప్రభువును సేవిస్తున్నారు. వారి ప్రియ సతీమణి ప్రగతి మరియు ఎలీషా బాబు గారులకు జషూరున్ మరియు పెర్సిస్ అని 2 బిడ్డలు. మరి వారిని వాక్యం అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నానండి. వెల్కమ్ అయ్య గారు. అండి. థ్యాంక్ యూ అండి. ఈ ఉదయకాలం ఈ వర్చువల్ మీట్లో మీతో కూడా జాయిన్ అవ్వటానికి ప్రభు చూపించిన కృపను బట్టి థ్యాంక్స్ తెలియజేస్తున్నా. సారీ అండి, కొంచెం లేట్ అయింది. వాక్యంలోంచి ఒక చిన్న భాగం చదువుకొని ఆ మాటల్ని మనం ఆలోచించేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యాన్ని ఆలోచిద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన మహోన్నతమైన నామాన్ని బట్టి మీకే వెళ్ళని వందనాలు స్తోత్రాలు చేస్తుంది. మీరెంతైనా నమ్మదగిన దేవుడు. మా పట్ల మీరు చేస్తున్న గొప్ప ఆశ్చర్య కార్యాలను బట్టి, అద్భుతాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని కనపరుస్తుంది. అత్యంత ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. వాకింగ్ కోసం దేవ వర్చువల్ మీట్లో ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న మా ప్రియులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని కనపరుస్తాం. ఈ సమయం మాకు దేవునికరంగా ఆశీర్వాదకరంగా చేయమని నన్ను మీ దయలను అసలుకి అప్పగించుకుంటూ మీరే నాతో మాతో మా అందరితో మాట్లాడమని మీకే మహిమ చెల్లించుకుంటూ దేవ ప్రతి విధమైన డిస్టర్బెన్సెస్ ని క్రీస్తు వారి జీవం కలిగిన నామంలో లయం చేయమని కేవలం మీ నామానికి మహిమ ఘనత కీర్తి ప్రభావాలు తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం ఇదిను ఆలోచించేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుతాం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులు కనుక వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా మధ్యకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండిరి. యెఫ్తా జీవితాన్ని మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు యెఫ్తా జీవితంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు యెఫ్తా స్టోరీని బ్రీఫ్ గా
ఒక 2 నిమిషాలు చెప్తాను. గిలాదు దేశం, వాళ్ళ నాన్న పేరు కూడా యెఫ్తానే. అయితే అన్య స్త్రీకి పుట్టాడు. వేశ్య కుమారుడు. మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదని చెప్తే ఈయన టోబు దేశం వెళ్లి నివసిస్తాడు. టోబు దేశంలో అల్లజనం వచ్చి తన చుట్టూ ముడతారు. అయితే కొంతకాలం అయిన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికొస్తారు. అమ్మోనీయులతో యుద్ధం చేసే గొప్ప వ్యక్తి గిలాదు దేశంలో ఎవరు లేక, మళ్ళీ యెఫ్తాను పిలుద్దాం. యెఫ్తా అంత బలాఢ్యుడు మనలో ఎవరు లేరు అని జెప్పి గిలాదులో ఉన్న పెద్దలు యెఫ్తా దగ్గరికి వెళ్లి, అయ్యా నువ్వొచ్చి మా మీద అధికారిగా ఉండు అనంటే యెఫ్తా అంటాడు, మీకు కష్టం కలిగినప్పుడు నేను గావాలా? అన్నట్టు మాట్లాడతాడు. సరే చివరికి వచ్చి వాళ్ళ మీద అధికారి అయి అమ్మోనీయుల మీద యుద్ధానికి సిద్ధమవుతా ఉంటాడు. యుద్ధానికి వెళ్లే ముందు యెఫ్తా చేసిన ఒక మంచి పనేంటంటే, అదే 11వ వచనం చదువుతాం. నేను బలాఢ్యుడిని కదా! నాకు చాలా శక్తుంది. నేను ఎవరినైనా జయించగలను అనేది కాకుండా, యెఫ్తా చేసిన ఒక మంచి పని 11వ వచనం రాశాడు. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తనను ప్రధానిగాను, అధిపతిగాను అతన్ని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. యెఫ్తా చేసిన మొట్టమొదటి ఒక మంచి పనేంటంటే, దేవుని సన్నిధిలో కూర్చొని తన సంగతి అంతా వినిపిస్తా ఉంది. ప్రభువా నా జీవితం ఇది. నా అలవాట్లియి. నేనిలా ఉన్నాను. దయతో నన్ను క్షమించయ్యా. ఏమి దేవుని సన్నిధిలో వినిపించాడో తన పాపాలే ఒప్పుకొనుంటాడు. తన బలహీనతలే చెప్పుంటాడు. తన బాధలే చెప్పుంటాడు. నా వల్ల గాదయ్యా! నాకు చేత కాదయ్యా! నువ్వే నన్ను నడిపించాలి ప్రభువా! నువ్వే ఈ యుద్ధం చేయాలి ప్రభువా! అని ఎంత గోజాడాడో మనకు తెలీదు. కానీ ఒక మాటేంటంటే, తన సంగతి అంతయు యెహోవా సన్నిధిని వినిపించెను. దీంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, యెఫ్తా ఈస్ ద మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనలో పోరాడే వ్యక్తి. దేవునిలో కనిపెట్టే వ్యక్తి. నాకు బలం ఉందిలే. నేనెళ్లి యుద్ధం చేసేస్తాను. యుద్ధంలో దేవుడు నాకు జయమిస్తాడు అని అనుకోలేదు. ఏదైనా ఒక కార్యం చేసే ముందు ప్రార్థనతో ప్రారంభించటం, దేవుని చిత్తాన్ని కనుక్కోవటం, దేవునికి మొరపెట్టి చేయటం, దేవుణ్ణి అడిగి చేయటం, డబ్బులున్నాయి గదని కొనేయటం గాదు. ప్రభువా ఇది చేయొచ్చా? చేయకూడదా? ఈ వస్తువు కొనొచ్చా? కొనకూడదా? మన దగ్గర అన్నీ ఉంటాయి. దేవుణ్ణి అడగం. దేవుని పర్మిషన్ అనేది, దేవుణ్ణి అడిగి చేయటం అనేది ఒక విశ్వాసిగా, సేవకులంగా మనకు చాలా అవసరం. మన దగ్గర మోర్ దెన్ సఫిషియెంట్ మనీ ఉండొచ్చు. ఈవెన్ దో సంగతంతా దేవుని సన్నిధిని వినిపించేవారిగా, దేవుని చిత్తాన్ని తెలుసుకునేవారిగా, దేవునికి చెప్పి చేసేవారిగా
ఉండాలి అనేది మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. అది మొట్టమొదటి విషయం. రెండవది, మనం 12వ వచనం నుంచి 27 దాకా చదువుతా ఉంటే ఏమని ఉంటదంటే, వెంటనే అప్పుడు కూడా యుద్ధానికెళ్ళల. అమ్మోనీయుల రాజు దగ్గరికి రాయబారాన్ని పంపుతాడు. బాబు, నీకు నాకు ఏమైంది? మన మధ్య పెద్ద గొడవేం అవ్వలేదు కదా! ఎందుకు నా మీద యుద్ధానికి వస్తున్నావు? దయచేసి నా మీద యుద్ధానికి రాబాకు. విరమించుకో అనంటే, అమ్మోనీయుల రాజు అంటారు, మీరు ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడు మా ప్రదేశాలు ఆక్రమించుకున్నారు. వాటిని నువ్వు మళ్ళీ నాకిచ్చేస్తే నేను యుద్ధానికి రానంటాడు. అప్పుడు యెఫ్తా ఏమంటాడంటే, మేము ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడు మేము మీ ప్రదేశాలు ఆక్రమించుకోలేదు. ఆ అరణ్య మార్గంలో మేము నడుచుకుంటూ వస్తా ఉన్నప్పుడు యోదోము దేశం గుండా వెళ్తామని యోదోము రాజుని పర్మిషన్ అడిగాం. మేమేం చేయమండి, జస్ట్ మీ దేశంలో గుండా వెళ్తాం అంతే. అసలు ఏం ముట్టుకోం. జస్ట్ పర్మిషన్ ఇస్తే చాలు అనంటే, యోదోము రాజు మమ్మల్ని నమ్మక వాళ్ళ దేశంలోంచి ఎళ్ళనీయల. అలాగే మోయాబు రాజు వద్దకు కూడా మేము అలాగే వర్తమానం పంపాం. జస్ట్ మీ దేశం గుండా వెళ్ళటానికి మాకు పర్మిషన్ మేమేం చేయం అంటే, మోయాబు రాజు కూడా మాకు పర్మిషన్ ఇవ్వలే. అంతేకాకుండా అమోలీయుల రాజైన సీహోను, హెబ్షోను కూడా వాళ్ళ దేశం గుండా వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వకుండా ఈయనేం చేశాడంటే, కొంతమంది జనాన్ని పోగు చేసుకొని మా మీద యుద్ధానికి వచ్చాడు. సీహోను అనే హెబ్సోన్. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే జనాన్ని యుద్ధానికి సమకూర్చి మా మీదకి యుద్ధానికి వచ్చాడో, ఆ యుద్ధంలో మా దేవుడైన యెహోవా మాకు జయమిచ్చాడు. మా దేవుడైన యెహోవా ఆ యుద్ధంలో మాకు జయమిచ్చి ఆ ప్రదేశాలను మాకు అప్పగించాడు. కాబట్టి మా దేవుడైన యెహోవా ఇచ్చిన ఈ ప్రదేశాల్ని మళ్ళీ నువ్వు తీసుకుంటావా? నీకెంత ధైర్యం? బాలాక్ కంటే నువ్వేమన్నా గొప్పోడివా ఏంటి? నేను నీ పట్ల తప్పేం చేయలా. దయచేసి నువ్వు యుద్ధాన్ని విరమించుకో అని చెప్తాడు. అంటే అక్కడున్న ఆ స్టోరీ అంతటిని సింపుల్‌గా 2 ముక్కల్లో మీకు చెప్పేసాను. అప్పుడు గూడా వినడు. నో, నో, నో. మళ్ళీ మా ప్రాంతాలను ఇస్తే తప్ప నేను ఊరుకోనని 27 వచనం దాకా ఈ సంభాషణ జరుగుతానే ఉంటుంది. ఇంగప్పుడు 28, 29లో దేవుని ఆత్మ యెఫ్తాని ప్రేరేపించిన దాన్ని బట్టి యుద్ధానికి వెళ్ళే ముందు ఒక వోవు చేసుకుంటాడు దేవునితో, ఒక నిబంధన. ప్రభువా, యుద్ధానికి వెళ్ళి క్షేమంగా నేను తిరిగొచ్చేటప్పుడు నా ఇంటి దగ్గర నుంచి ఏదైతే మొట్టమొదట నాకు ఎదురుగా వస్తదో అది నీకు అర్పితం. అది దహన బలి చేస్తా అంటాడు. యుద్ధంలో జయం వస్తది, తిరిగొస్తాడు. ఒకే ఒక కూతురుంటది. ఆ కూతురు తమ్ముడితో నాట్యంతో తనని ఎదుర్కొంటది. అప్పుడు తల్లడిల్లిపోయి ఏడ్చి, అమ్మా, నన్ను తల్లడింపు చేసిన వాళ్ళలో ఒకతో అయితివి. నేను యెహోవాకు మాటిచ్చాను, దాన్ని వెనక్కి తీయలేనంటే, ఆ అమ్మాయి కూడా ఎంత మంచిదో. యెహోవాకు మాట ఇచ్చింటివా, దాన్ని నెరవేర్చు అని చెప్పినటువంటి. ఇదంతా ఉంది. దీని గురించి కొన్ని విషయాలు మనం ఇప్పుడు ఆలోచించేద్దాం. యెఫ్తా అమ్మోనీయుల రాజు దగ్గరికి రాయబారం పంపుతున్నాడు. మనిద్దరి మధ్య గొడవేం లేదండి. ఎందుకు మా మీదకొస్తున్నారు? అదే మనం 12 వచనం. అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి, నాకును నీకును మధ్య ఏం జరిగినందున నా దేశం మీదకొచ్చి ఉన్నావని అడుగగా, అమ్మోనీయుల రాజు, ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు, యోర్దాను వరకు నా దేశాన్ని ఆక్రమించుకొని నేనొచ్చి ఉన్నానని చెప్తాడు. అంటే ఈ భాగం అంతటిని బట్టి మనకు అర్థమవుతున్న మాట ఏందంటే, యెఫ్తా పరాక్రమం కలిగిన వాడైనా యుద్ధం చేయటానికి తొందరపడకుండా
సమాధాన పడటానికి ఆలోచిస్తా ఉన్నాడు. ఎవరితో సమాధానం? శత్రురాజుతో. శత్రురాజుతో శాయశక్తుల సమాధాన పడటానికి ఇష్టపడుతుంది. ఎంత మంచి లక్షణం కదా! ప్రియ స్నేహితుడా, ఈ కాన్ఫరెన్స్‌లో ఉన్న మనకి మన ఇంట్లో సమాధానం ఉందా? భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కా చెల్లెళ్ళ మధ్య, అత్త కోడళ్ళ మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య సమాధానం ఉందా? శత్రురాజుతో సమాధాన పడటానికి తన శాయశక్తుల శక్తికి మించి, అందుకే మనం రోమీయులకు రాసిన పత్రిక 12:16 చదివితే, శక్యమైతే సాధ్యమైనంత వరకు మనుషులందరితో సంతోషంగా ఉండి, సమాధానంగా ఉండి. బైబిలు సమాధానానికి చాలా పెద్ద పీట వేస్తుంది. ఈ కాన్ఫరెన్స్‌లో రోజు కూర్చొని వాక్యం వింటున్నాం, చాలా మంచిది. సమాధానాన్ని మెయింటైన్ చేయగలుగుతున్నాం అందరితో. సమాధానం కోసం పోరాడుతున్నాడు. అందుకే కీర్తన గ్రంథం 34:14 సమాధానమును వెతికి దాన్ని వెంటాడు. ప్రియ స్నేహితుడా, సోదరి, సమాధానాన్ని వెతికేవారిగా ఉంటున్నామా? లేకపోతే అసమాధానానికే కారకులం అవుతున్నాం? అసమాధానానికే మనమే నాంది అవుతున్నాం. ఎలా ఉన్నామనేది ఈ ఉదయకాలం ఆలోచించమని ప్రేమతో మనవి చేస్తున్నాం. శత్రురాజుతో సహా రాయబారం పంపి సమాధాన పడటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి యెఫ్తాను మనం ఇక్కడ చూస్తాము. అంతేకాకుండా ఇందాక నేను చెప్పినట్లు మోయాబు రాజు వద్దకు రాయబారం పంపించాడు. ఒకసారి ఆ మాటను యెఫ్తా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మోయాబు దేశమునైనను అమ్మోనీయుల దేశమైనను ఆక్రమించుకుంది. ఇశ్రాయేలు ఐగుప్తుల నుండి వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యంలో నడిచి కాదేశునకు వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలీలు యోదోము రాజునొద్దకు దూతలను పంపి, నీ దేశం గుండా పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడుగగా యోదోము రాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునొద్దకు అట్టి వర్తమానమే పంపిరి గాని అతడును నేను సెలవీయను అని చెప్పారు. అప్పుడు ఇశ్రాయేలీలు కాదేశులో నివసించిరి. తర్వాత వారు అరణ్య ప్రయాణం చేయొచ్చు యోదోమీయుల యొక్కయు మోయాబీయుల యొక్కయు దేశముల చుట్టూ తిరిగి మోయాబునకు తూర్పున ఉన్న కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరి దిగిరి. వారు మోయాబు సరిహద్దుల లోపలకు పోలేదు. అర్నోను మోయాబు సరిహద్దు కదా. మరియు ఇశ్రాయేలీలు అమ్మోనీయుల రాజైన సీహోనును హెష్బోనును రాజునొద్దకు దూతలను పంపి, నీ దేశం గుండా మా స్థలంలోకి మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతని యొద్దకు మనవి చేయగా, సీహోను ఇశ్రాయేలీయులను నమ్మక ఆ దేశంలో బడి వెళ్ళనీక తన జనులను సమకూర్చుకొని యాహసులో దిగి ఇశ్రాయేలుతో యుద్ధము చేశాను. అప్పుడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్తమును ఇశ్రాయేలీయుల చేతికి అప్పగింపగా వారు ఆ జనమును హతం చేసిన తర్వాత ఆ దేశ నివాసులైన అమ్మోనీయుల దేశమంతయు స్వాధీనపరచుకునిది. అంటే ఏమర్థం అవుతుందండి ఇక్కడ ఈ భాగం చదువుతున్నప్పుడు? ఇది జరిగినప్పుడు యెఫ్తా ఉన్నాడో లేడో తెలియదు కానీ యెఫ్తా తనకు కళ్ళకు కట్టినట్లు
చరిత్రను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏందంటే, బైబిల్ హిస్టరీ బాగా తెలుసు తనకి. బైబిల్ చరిత్ర తనకి బాగా తెలుసు. అంటే బైబిలు ధర్మశాస్త్రాన్ని గురించి ఎంత తరోగా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఈ రోజుల్లాగా వాళ్ళకి బైబిల్ అవైలబుల్‌గా లేదు. కానీ ఎంత తరో నాలెడ్జ్ ఉందో చూసారా? పిన్ టు పిన్ చెప్తున్నాడు. ఎప్పుడు ఏం జరిగింది? ఎక్కడ ఏం జరిగింది? ఎలా జరిగింది? ఎవరెవరు రాజుల దగ్గరికెళ్లారు? ఎవరెవరు పర్మిషన్ ఇయ్యలేదు? ఎవరు యుద్ధానికొచ్చాడు? యుద్ధంలో జయం వచ్చింది. మొత్తం పిన్ టు పిన్. ప్రియ స్నేహితుడా, వాక్యాన్ని సమృద్ధిగా చదివే సమయం ఉందా మనకి? యేసు ప్రభు నమ్ముకొని ఎన్ని సంవత్సరాలైంది? వాక్యం యొక్క హిస్టరీని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తా ఉన్నామా? ఈ రోజుల్లో ఇంకా మనకి చాలా టూల్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. బైబిల్ యొక్క హిస్టరీ తెలుసుకోవటానికి. తర్వాత దాని బ్యాక్‌గ్రౌండ్స్ తెలుసుకోవటానికి. రకరకాల టూల్స్ మనకి యూట్యూబుల్లో, తర్వాత లిటరేచర్‌గా చాలా అవైలబుల్‌గా ఉంది. ఎంత సమయాన్ని ఈ విషయాలు తెలుసుకోవటానికి నేను ఉపయోగిస్తున్నాను? ఒకవేళ నేను యేసు ప్రభువుని నమ్ముకున్న సంవత్సరాలు, వాక్య సత్యాలను తెలుసుకోవటానికి, వాక్యం యొక్క హిస్టరీ తెలుసుకోవటానికి నేను వినియోగించిన సమయం ఒకవేళ కాలిక్యులేట్ చేస్తే దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తాడా? ఆనందిస్తాడా? ఏదో హడావుడి వాక్య ధ్యానాలు అయిపోతున్నాయా? హడావుడి ప్రార్థనలు అయిపోతున్నాయా? ఒకవేళ హడావుడి వాక్య ధ్యానాలు, హడావుడి ప్రేయర్ టైమ్స్ అయిపోతా ఉంటే, సమయం తీసుకొని వాక్యాన్ని తరోగా స్టడీ చేయటానికి సమయం తీసుకోమని దేవుని పేరట మనవి చేస్తాం. యెఫ్తా ఒక వేశ్య కుమారుడు. కానీ వాక్యాన్ని గురించిన, హిస్టరీ గురించిన ఎంత తరో నాలెడ్జ్ ఉందో ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. తర్వాత అది నేను మూడో పాయింట్ చెప్పాలను. మొట్టమొదటిది హి ఈజ్ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. రెండోది సమాధానం కోసం శత్రువులతో సహా పోరాడే వ్యక్తి. సమాధానంగా ఉండాలని. సమాధానం కోసం ప్రాకులాడే వ్యక్తి. శత్రువుతో కూడా సమాధానం కావాలి. మూడోది బైబిల్ చరిత్ర, ధర్మశాస్త్రం యొక్క చరిత్ర, పుట్టుపూర్వోత్తరాలు బాగా తెలిసినటువంటి వ్యక్తి. సమయాన్ని బట్టి జస్ట్ పాయింట్ చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతా ఉంటాను. నాలుగోది ఆయన అంటున్నాడు, మా దేవుడైన యెహోవా. మనం 21, 22, 23, 24 ఈ వచనాలన్నీ చదివితే ప్రతి వచనంలో కూడా ఏమని చెప్తాడంటే, అప్పుడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అన్న మాట చదువుతాం. 23లో కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా. 24లో మా దేవుడైన యెహోవా మా ఎదుటి నుంచి తోలివేసిన వారి స్వాస్థ్యాలు అని అంటాడు. అంటే దీనంతటిని బట్టి మేము జయించాం, మా శక్తి, మా బలము, మా జ్ఞానం అని అంటలేదు కానీ, అంతేకాకుండా 9వ వచనంలో కూడా చదివితే అక్కడ కూడా అంటాడు, అందుకు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు మీరు నన్ను గిలాద్ దేశం తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించని ఎడల ఏమంటున్నాడు? అయ్యా నేను చేయలేనయ్యా. ఒకవేళ దేవుడు నాకు అప్పగిస్తే, మన చేతికి అప్పగిస్తే. అంటే దీనంతటిని బట్టి యెఫ్తా యొక్క యాటిట్యూడ్ మనకి ఏమర్థం అవుతుందంటే, హి ఎగ్జాల్ట్స్ గాడ్స్ నేమ్. దేవుని యొక్క నామాన్ని అణువణువున హెచ్చిస్తాం. ఇది కేవలం దేవుని కృపే. దేవుడే మాకు జయాన్నిచ్చాడు.
దేవుడే మా కష్టాలన్నిటిలోంచి బయట తీసుకొచ్చాడు. దేవుడే మాకు మమ్మల్ని నడిపించాడు. ఇది కేవలం దేవుని మహా ఉచితమైన కృపేనండి. ఈ ఎగ్జాల్ట్ గాడ్స్‌ని దేవుని నామానికి మహిమ తీసుకొస్తున్నాడు. గ్లోరిఫై గాడ్స్‌ని. ప్రియ స్నేహితుడా, సహోదరి, నీ ద్వారా, నా ద్వారా, మన జీవితాల ద్వారా, మన కుటుంబం ద్వారా, మన పరిచర్య ద్వారా దేవుని నామానికే మహిమ తీసుకొస్తున్నామా? దేవుని నామాన్నే ఎగ్జాల్ట్ చేసేవారిగా ఉంటున్నామా? లేకపోతే మన సొంత పేర్ల కోసం, స్వలాభాల కోసం, నేను 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 అలా చేశాను, ఇలా చేశాను అని కొన్నిసార్లు బై నోయింగ్ ఆర్ అన్నోయింగ్ కొంచెం మన గురించి మనం ఎక్కువ చెప్పుకోవటం స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఈ వాక్యం చదువుతా ఉన్నప్పుడు యెఫ్తా జీవితం నుంచి నాకు అర్థమైన ఇంకో ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, అణువణువున ఇది దేవుని కృప, ఇది దేవుని కార్యం, దేవుడే చేశాడు. దేవుని నామాన్ని హెచ్చిస్తాం, దేవుని నామానికి మహిమ తీసుకొస్తాం. దట్ ఈస్ ఫోర్త్ థింగ్ ఐ వాంట్ టు షేర్ విత్. ఐదో విషయం ఏమంటాడంటే 23వ వచనం చదువుతున్నప్పుడు 24, స్వాధీనపరుచుకుని కేమోష్ నీ దేవత నీకు ఇచ్చిన దాన్ని నీవు అనుభవించున్నావు కదా. మా దేవుడైన యెహోవా మా ఎదుటి నుంచి ఎవరిని తోలివేసినో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరుచుకుంటాం. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే యెఫ్తా, నాకు అర్థమైన విషయం, దేవుడిచ్చిన స్వాస్థ్యాలను కాపాడుకునే విషయంలో ఎంత కేర్ఫుల్గా మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా ఆలోచించు. నీకు కేమోష్ అనే మీ దేవత ఇచ్చింది అనుభవిస్తున్నావుగా. ఎందుకు? మా దేవుడైన యెహోవా మాకిచ్చిన స్వాస్థ్యాలు మేము ఎవరికేవో దాదాపు 300 సంవత్సరాల నుంచి వాటిని అనుభవిస్తున్నావు కదా. ఈ హిస్టరీ ఒకవేళ నీకు తెలియదేమో, తెలుసుకో అని చెప్తున్నాడు. 26వ వచనం చివరిలో దాదాపు 300 సంవత్సరాల నుంచి నివసించున్నాము అని చెప్తా ఉంటాడు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నామో కూడా చెప్తున్నాడు, ఎక్కడున్నారో కూడా చెప్తున్నాడు. ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, అర్థం చేసుకో. అంటే నేను చెప్పే 5వ పాయింట్ ఏంటంటే, దేవుడిచ్చిన స్వాస్థ్యాలను కాపాడుకోవాలి. మనం కాపాడుకోకపోతే సాతానుడు రెడీగా ఉన్నాడు ఆక్రమించుకోవటానికి. కాపాడాలి, భద్రపరచాలి, ప్రొటెక్ట్ చేయాలి, వాటిని భద్రం చేయాలి. ఈ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యం, మన పిల్లలే అవ్వచ్చు, మన ఆస్తులే అవ్వచ్చు. కొన్ని ప్లేసెస్ గురించి, చర్చెస్ గురించి ఆలోచిస్తూ ఉంటే మిషనరీస్ పాపం ఎంతో త్యాగపూరితంగా వాళ్ళు తినుకో డబ్బులు పంపి ఇక్కడ కొన్ని చర్చెస్ని ఎస్టాబ్లిష్ చేసి, చాలా ల్యాండ్ కొని ఎస్టాబ్లిష్ చేస్తే ఈరోజు మిషనరీస్ త్యాగపూరితంగా తినకో దేవుని పరిచర్య భారతదేశంలో జరగాలని ఇస్తే అన్యాక్రాంతం అవుతుంది. స్వాస్థ్యాలను దేవుడిచ్చిన స్వాస్థ్యాలను కాపాడుతున్నామా? ప్రొటెక్ట్ చేయగలుగుతున్నామా? ఇతరుల స్వాధీనం కాకుండా జాగ్రత్త పడుతున్నామా? ఈవెన్ మన చర్చి స్థలాలైనా, మన స్థలాలైనా కీర్తన గ్రంథంలో స్వాస్థ్యాల గురించి, బహుమానాల గురించి, మన పిల్లల గురించి మాట్లాడతాడు. అయితే వీటన్నిటిని బట్టి మనం అర్థం చేసుకునే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం కాపాడాలి, భద్రం చేయాలి. కాపాడే విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు.
ఇది దేవుని డబ్బు, ఇది దేవునిది, దేవుడు మనకిచ్చింది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా కాపాడేవారిగా ఉండాలనేది దేవుడు మనకి తెలియచేస్తున్న 5వ విషయం. 6వది యెఫ్తా ఏమని అంటాడంటే 27వ వచనంలో, ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు గాని నీవు నా మీదకి వచ్చటం వలన నా ఎడల దోషం చేయుచున్నావు. న్యాయాధిపతి అయిన దేవుడు నేడు ఇశ్రాయేలీయులకు అమ్మోనీయులకు న్యాయం తీర్చును గాక అంటాడు. న్యాయాధిపతుల గ్రంథం అంతటిలో న్యాయాధిపతి, అసలైన న్యాయాధిపతి దేవుడే అని చెప్పింది ఈ యెఫ్తానే. అందుకే 27వ వచనంలో ఆ మాట అంటున్నాడు, యెహోవా నేడు ఇశ్రాయేలీయులకు అమ్మోనీయులకు న్యాయం తీర్చును గాక. న్యాయాధిపతి అయిన యెహోవా. ప్రియ స్నేహితుడా, సహోదరి, మన ప్లేసెస్‌లో, మన రిలేటివ్స్ మధ్య, మన సంఘస్థుల మధ్య, మన జాబ్ ప్లేస్‌లో, మన నైబర్స్‌తో ఏదన్నా గొడవలు ఇవన్నీ వచ్చినప్పుడు న్యాయాధిపతి అయిన దేవుడే యెహోవా న్యాయం తీర్చును గాక అని అనుకుంటున్నావా? పగ తీర్చుట నా పని, నువ్వు పెద్ద ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్తుంటే, ప్రభువా నువ్వు పగ తీర్చేసరికి కొద్ది టైం ఎక్కువైద్ది, ముందు నేను చూసుకుంటా అని అంటున్నావా? ఎలా ఉన్నావు? దేవుడిని ఇన్వాల్వ్ చేశాడు యెఫ్తా. దేవుని సమయం వరకు వెయిట్ చేశాడు, తొందరపడలేదు. కాబట్టి దేవుడే అసలైన న్యాయాధిపతి అని ఇంట్రడ్యూస్ చేసిన ఒక గొప్ప వ్యక్తి వేశ్య కుమారుడైన యెఫ్తా. 6వ పాయింట్. 7వది 29వ వచనం చదువుతున్నప్పుడు, యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించెను. అక్కడ సంచరించి మళ్ళీ యెహోవాకు మొక్కుకొని యుద్ధానికి బయలుదేరతాడు. అంటే మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, యెహోవా ఆత్మ తనను ప్రేరేపించేంత వరకు వెయిట్ చేశాడు. దేవుని ఆత్మ తనను ప్రేరేపించేంత వరకు హి వెయిటెడ్ అప్ టు హిస్ టైం. డబ్బులుందిలే అని కొనేయలేదు, బలం ఉందిలే అని యుద్ధానికి వెళ్ళిపోలేదు. ఏముందిలే అబ్బా, మంచి సంబంధమే కదా, ఇంక దేవుని చిత్తం అనుకునేది ఏముందిలే అని పెళ్లి చేసేయలేదు. మనమైతే మంచిది, టైం లేదు, దేవుడేం మాట్లాడట్లేదు కాబట్టి ప్రాబ్లమే లేదు కదా, తప్పేమైనా చేస్తే కదా మనం భయపడాల్సింది. నో నో నో, వెయిట్ అప్ టు హిస్ టైం. ఆయన సొంత సమయం వరకు మనం నిలిచి ఉండాలి. ఏం చేసినా ఆయన చిత్తానుసారంగా చేయాలి, ఆయన చిత్తానికి సంపూర్ణంగా లోబడి చేయాలి. కాబట్టి దేవుని చిత్తాన్ని, దేవుని సమయం కోసం ఎంత చక్కగా ఎదురు చూశాడండి యెఫ్తా. తర్వాత అయితే వెళ్ళేటప్పుడు ఒక ఓవ్ చేసుకున్నాడు. ప్రభువా 31వ వచనం, నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుంచి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహన బలి అని అన్నాడు. యుద్ధానికి వెళ్ళాడు. 33వ వచనం, అనగా అర్నోను మొదలుకొని మిల్లీత్ వరకు, అబేల్కరాము వరకు 20 పట్టణాలను వారి నిశ్శేషంగా హతం చేసెను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా అణిచివేయబడి. ఒక నిబంధన చేసుకుని వెళ్ళాడు, దేవుడు అద్భుతమైన విజయం ఇచ్చాడు. ఒక్క మనిషి దేవుని కోసం నిలబడితే 20 పట్టణాలు నిశ్శేషంగా దేవుడు జయాన్ని ఇచ్చాడు. మనం ఈ కాన్ఫరెన్స్ లో 38 మంది ఉన్నాం, నాతో కూడా 38 మంది ప్రభు కోసం
రోషం కలిగి నమ్మకంగా నిలబడితే 38x20 ఎన్ని పట్టణాలను నిశ్శేషంగా జయించవచ్చో తెలుసా? అలాంటి శక్తి సామర్థ్యాలు ప్రభు మనకిస్తాడు. దేవుడు మనతో ఉన్నాడు. మనకి జయం ఇవ్వాలని ఆయన ఆలోచిస్తున్నాడు. ప్రియ స్నేహితుడా, సహోదరి, కానీ నీలో నాలో ఆ యథార్థతను చూస్తున్నాడు. దేవుని మీద డిపెండ్ అయ్యే ఆ నేచర్ని చూస్తున్నాడు. నాకు శక్తి ఉంది, బలం ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, నేను చేసేసుకుంటా, ఆ యాటిట్యూడ్ ఉందా అది చూస్తున్నాడు. కానీ యెఫ్తాలో అణువణువున దేవుని మీద ఆధారపడటం. ప్రభువా ఏం చేయమంటావు, ప్రభువా ఏం చేయమంటావు? అందుకే రాయబారాన్ని పంపాడు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అర్థమయ్యేటట్టు. మా దేవుడిచ్చాడని చెప్తున్నాడు. దేవుని సమయం కోసం వెయిట్ చేశాడు. అప్పుడు యుద్ధానికి వెళ్ళాడు. దేవుని ఆత్మ ప్రేరేపించినప్పుడు మాత్రమే యుద్ధానికి వెళ్ళాడు. నిశ్శేషంగా 20 పట్టణాలు అవసరతలో ఉన్న ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఎవరు వస్తారా మా దగ్గరికి? ఎవరు ఈ నిజ దేవుని మాకు పరిచయం చేస్తారా? మా కష్టాల్లో నుంచి, మా బాధల్లో నుంచి ఎవరు మమ్మల్ని విడిపిస్తారా? నిరాశ నిస్పృహల్లో, గురి గమ్యం తెలియక, ఎటు వెళ్ళాలో అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక, కుడి ఎడమలు తెలియని నినివే పట్టణం గురించి మాట్లాడుతూ 1,20,000 మంది నాకున్నారు అని అంటాడు. మనం ఉన్న ఏరియాలో కుడి ఎడమలు తెలియని ఎంతమంది ఉన్నారు? నిరాశ నిస్పృహల్లో, అపరాధ భావనతో, ఒంటరితనంతో, ఇక నా బతికెందుకు, నేను చచ్చిపోతే బాగుండు, నన్ను ఎవరన్నా రక్షిస్తారా, రక్షించే దేవుడు అసలు ఎవరైనా ఉన్నారా, నేను మొక్కే ఈ దేవుళ్ళు ఒక్కడు కూడా నాకు సమాధానం చెప్పట్లేదు, నిజమైన దేవుడు ఎవరైనా ఉన్నారా అని ఎదురు చూసే చాలా అశేషమైన జనాంగం ఉంది. అయితే నువ్వు నేను ఇలాంటి కమిట్మెంట్తో, ఇలాంటి నిబంధనతో మనం ముందుకు వెళ్తా ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా యెఫ్తా జీవితంలో ఇచ్చిన గొప్ప విజయాలు మన జీవితంలో గడిస్తాడు. కాబట్టి ఒక్క మనిషి ప్రభు కోసం నిలబడితే 20 పట్టణాలను ప్రభువు తనకిచ్చాడు. ఒక్క మనిషి ప్రభు కోసం నమ్మకంగా నిలబడితే 20 కుటుంబాలనే ఇస్తాడు, 20 మంది వ్యక్తులనే ఇస్తాడు, 20 పట్టణాలనే ఇస్తాడు, ఈవెన్ 20 దేశాలను కూడా ఇవ్వచ్చు. తెలుసా? 20 జిల్లాలను కూడా ఇవ్వచ్చు, 20 రాష్ట్రాలను కూడా ఇవ్వచ్చు. నీకు నాకున్న ఆ డిపెండెన్సీని బట్టి, దేవుని మీద ఆధారపడే విధానాన్ని బట్టి దేవుడు ఇస్తాడు. కాబట్టి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఆయన ఎంతో చక్కగా ఆనందంతో సంతోషంతో ఇంటి తిరిగి వస్తుంటే యెఫ్తా మిస్పాలో 34 వచ్చిన మిస్పాలో తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురుతోను నాట్యంతోను బయలుదేరి అతను ఎదుర్కొని, ఆమెగాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూసి పట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కుంగదీస్తు, నీవు నన్ను తల్లడింపజేసిన వారిలో ఒకటివైతు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుతీయలేననగా, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చింటువా, నీ నోటి నుంచి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడు అని చెప్పారు. యెఫ్తా ఎంత కమిటెడ్ అండి. యెహోవాకు మాట ఇచ్చాను, ఒకే ఒక్క కూతురు. ఏమని ఓవు చేసుకున్నాడు? ప్రభా యుద్ధానికి వెళ్తున్నాను, యుద్ధంలో మీరు జయమిచ్చినప్పుడు నేను క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్తుంటే మా ఇంట్లో నుంచి ఏదైతే మొట్టమొదటి వచ్చి నన్ను ఎదుర్కొంటుందో అది నీకు అర్పితం, దహన బలి చేస్తాను. అర్పితం
లేదా దహన బలి చేస్తా అని అన్నాడు. ఒకే ఒక కూతురు, ఆమె కన్యక, పురుషుని ఎరుగునే లేదు. మగ సంతానమైన ఆమె కాక వేరే వాళ్ళు ఎవరు లేరు. ఈవిడ ఎదురొస్తుంది. అయినా కూడా ఆయన ఉంటాడంటే, నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను, నేను దాన్ని వెనుతీయను, వెనుతీయలేను. ప్రియ స్నేహితుడా, ఎన్నిసార్లు ప్రభువా నేను అలా జీవిస్తాను, ఇలా జీవిస్తాను, అలా ఉంటాను, ఇలా ఉంటాను, మీకోసం అలా బ్రతుకుతాను, ఎలా బ్రతుకుతాను. వాక్యం విన్నప్పుడల్లా డెసిషన్సే కదా. కానీ ఎంతవరకు ఆచరణలో తీసుకొచ్చాము, ఎంతవరకు దాన్ని ఆచరణలో పెడతా ఉన్నాము. ప్రాణాలు పోతున్న కమిట్మెంట్ లో నుంచి వెనుతిరగని గొప్ప వ్యక్తి యెఫ్తా. ప్రాణాలు పోతున్నాయి, ఆయన నేను మాట ఇచ్చాను కాబట్టి ఆ మాట వెనుతిరుగు. యెఫ్తా కమిట్మెంట్ ఎలా ఉంటే, తన కూతురు గురించి కూడా కొన్ని మాటలు చెప్తాను జాతకం. డాడీ, నువ్వు యెహోవాకు మాట ఇచ్చావా, నీ మాట చొప్పున నాకు చెయ్యి. ఎవరన్నా అంటారా ఈ మాట? నీ మాట చొప్పున నాకు చెయ్యి డాడీ. ఈ రోజుల్లో పిల్లలైతే, నువ్వెవరివి నా పట్ల ఎట్ట చేయటానికి, అసలు నీకు నాకు సంబంధం ఏంటి, నిన్ను బలిచ్చేస్తా అని అంటారు. కానీ యెఫ్తా ఒక వేశ్య కుమారుడే గాని తన కుటుంబాన్ని, తన పిల్లల్ని పెంచిన విధానం ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం కదా. నువ్వు మాట ఇచ్చేట్టువా, 36 వచ్చిన మనం అందరం చదవాలి. నా నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చేట్టువా, నీ నోటి నుంచి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యి. డోంట్ వరీ డాడీ, దేవునికి నువ్వు ఏదైతే మాట ఇచ్చావో దయచేసి ఆ మాట నుంచి తొలగిపోవద్దు, దాని ప్రకారం చెయ్యి, ఏం పర్వాలేదు. ఇలాంటి పిల్లలు ఉన్నారండి మనకి? ఇలాంటి పిల్లలు ఉన్నారా? ఇలాంటి పిల్లల్ని మనం తయారు చేయగలుగుతున్నామా? ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యాన్ని బోధిస్తున్నాము, వాక్యంలో మునిగి తేలుతున్నాము. ఇలాంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉంటే దేవునికే మహిమ, దేవునికే ఘనత. ఒకవేళ అలా లేకపోతే ఎక్కడో నా పెంపకంలో తేడా ఉంది. వీళ్ళు దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు, నేను వాళ్ళ మీద స్టీవర్డ్ని మాత్రమే, నా ఉద్దేశాలు వాళ్ళ మీద రుద్దకూడదు, కానీ దేవుని ఉద్దేశాల నుంచి తొలగిపోకుండా మాత్రం ఉండాలి నా పిల్లలు. దేవుని ఉద్దేశాలు సంపూర్ణంగా నెరవేరేటట్టు నేను వాళ్ళ పట్ల కేర్ తీసుకోవాలి. ఎంత చక్కగా చెప్తుందండి. నువ్వు నీ నోటి నుంచి బయలుదేరిన మాట చేత నాకు చెయ్యి. అయితే నాకు ఒక 2 నెలలు టైం ఇయ్యి. నేను వెళ్ళి నా కన్యాత్వం గురించి, ఆమె నీవు నా కొరకు చేయవలసింది ఏదనగా 2 నెలల వరకు నన్ను విడువు, నేను నా చిలికెత్తులు పోయి కొండ మీద ఉండి నా కన్యత్వం గురించి ప్రలాపించదమని తండ్రితో చెప్పగా, అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను. ఆమె తన చిలికెత్తులతో కూడా పోయి కొండ మీద కన్యత్వం గురించి ప్రలాపించెను. అంటే బహుశా నా అండర్‌స్టాండింగ్ నేను చెప్తున్నా. ఆ అమ్మాయికున్న అండర్‌స్టాండింగ్ ఏంటంటే, దేవునికి అర్పించేది ఏదైనా పరిశుద్ధంగా ఉండాలి, అపవిత్రమైనది దేవునికి అర్పించకూడదు అనే అండర్‌స్టాండింగు యెఫ్తా కూతురికున్నట్టు మనకు అర్థమవుతుంది. అందుకే నాకు 2 నెలలు టైం ఇయ్యి, నేను నా కన్యత్వం గురించి ఎళ్లి ప్రలాపిస్తాను, విలపిస్తాను. ఆ తర్వాత వస్తాను, నువ్వు చేయాల్సింది చేసి. వాక్యాన్ని ఎంతగా నూరి పోసాడు అనిపిస్తుంది. వాక్యపు విలువలతో ఎంతగా పిల్లల్ని పెంచాడో అనిపిస్తుంది. అసలు ఎంత డెప్త్ విషయం అది.
దేవునికి అర్పించేది ఏదైనా పరిశుద్ధమైనదై ఉండాలి. అపవిత్రమైనది అర్పించకూడదు. ప్రతిష్ఠించేది ఏదైనా పరిశుద్ధంగా ఉండాలి. ఎంత మంచి అండర్‌స్టాండింగ్ అండి. దేవుని పట్ల, వాక్యం పట్ల. ప్రియ స్నేహితుడా, మన పిల్లలకి ఇలాంటి వాక్య సత్యాలను నేర్పగలుగుతున్నానా? మన పిల్లలు, డాడీ ఇలా కదా వాక్యం, మమ్మీ ఇలా కదా వాక్యం అని చెప్తున్నారా? లేకపోతే అసలు వాళ్ళకి వాక్య సిద్ధాంతాలే, ఆ స్ట్రక్చర్సే ఏం తెలియట్లేదా? ఎలా పెంచుతున్నాం మన పిల్లల్ని? మంచి మంచి కార్పొరేట్ స్కూల్స్‌లో, కాలేజెస్‌లో లేకపోతే ఉన్నతమైన చదువులు చదివిస్తున్నాం. చాలా మంచిది. చదివించకూడదని నేను చెప్పను. చదివించాలి. తల్లిదండ్రులుగా మన బాధ్యత అది. అయితే అట్ ది సేమ్ టైమ్ వాక్యపు క్రైస్తవ విలువలు కూడా తెలిసేటట్టు పెంచాలి. బాగా చదువుకొని ఉన్నతమైన స్థితికి వెళ్ళి, మంచి ఉద్యోగాలు సంపాదించి, దేవుని భయం లేకుండా చచ్చిపోతే ఎక్కడికెళ్తారు? అందుకే దేవుని భయభక్తుల్లో, వాక్యపు విలువల్లో మన పిల్లల్ని మనం పెంచేవారిగా ఉండాలి. మన పిల్లల్ని మనం పెంచేవారిగా ఉండాలి. ఇంకా ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని ఉంది గానీ, టైం అయిపోతుంది కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. కాబట్టి వాక్యపు విలువల్లో మన పిల్లల్ని పెంచుతున్నామా లేదా అనేది ఆలోచించమని ప్రేమతో మనవి చేస్తా ఉన్నా. ఆ 2 నెలలు అంతమందు ఆమె తండ్రి యొద్దకు తిరిగి రాగా, తాను మొక్కుకున్న మొక్కు చొప్పున ఆమెకు చేసెను. చేసెను. ఇక్కడ 2 ఆలోచనలుండి. కొంతమంది నిజంగా దహన బలి చేసాడని అంటారు. కొంతమంది లేదు లేదు ఆ అమ్మాయికి ఇక మ్యారేజ్ చేయకుండా దేవునికి ప్రతిష్ఠితం చేసేసాడు అని అంటారు. నేననుకుంటాను రెండోదే కరెక్ట్ అని అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన అన్న మాటలో చాలా స్పష్టత ఉంది. 31వ వచనంలో చాలా క్లియర్‌గా చెప్పాడు. యెహోవాకు ప్రతిష్ఠిత మగును మరియు దహన బలిగా దాన్ని అర్పించెదను. మరియు అన్న దగ్గర ఫుట్‌నోట్‌లో ఏమన్నాడు చూడండి. లేదా దహన బలైనా చేయటానికి అవకాశం ఉంది. ప్రతిష్ఠితం చేయటానికైనా అవకాశం ఉంది. కాబట్టి నేను అనుకుంటున్నాను ప్రతిష్ఠితం చేసుంటాడు. కాబట్టి ఈ మాటల్ని మనం ఆలోచించాలి. 40 వచనం. ఆమె పురుషుని ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరం ఇశ్రాయేలు కుమార్తెలు హస్బెండ్ 4 గ్యాస్ డబ్బులు ఇచ్చామంటున్నావా? ఏవండి ఎవరో సైలెంట్‌లో ఉండమని మాట్లాడుతున్నారు. కొద్దిగా అన్‌మ్యూట్ చేసుకున్నట్టున్నారు. దయచేసి అయిపోవచ్చింది. ఒక 5 మినిట్స్ మ్యూట్‌లో ఉండమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. 40 వచనం. ఆమె పురుషుని ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరం ఇశ్రాయేలు కుమార్తెలు 4 దినాలు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. 4 దినాలు ఆ అమ్మాయిని జ్ఞాపకం చేసుకుంటా గిలాదు దేశంలో ఫెస్టివల్ జరుగుతుందంటండి. దేవుని కోసం ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయాలు, ఆ అమ్మాయి జీవించిన జీవితం, పరిశుద్ధమైన జీవితం, యథార్థత, నమ్మకత్వం వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటా 4 డేస్ దే ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ద ఫెస్టివల్. యెఫ్తా కుమార్తె ఒక వేశ్య కొడుకు కూతురు ఎంత చక్కగా పెంచాడో చూడండి. ఇక్కడ కన్యత్వం గురించి విలపించేటప్పుడు ఇంకో మాట ఏంటంటే తను చేసిన తప్పులు ఒప్పుకొని ఉంటది. బై నోయింగ్ ఆర్ అన్నోయింగ్ నా డ్రెస్ స్టైల్ వల్ల గాని, నా ప్రవర్తన వల్ల గాని, నేనెవరన్నా పాపం చేయటానికి ఏమన్నా అవకాశం ఇచ్చానా? నా వల్ల నా వల్ల ఎవరన్నా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారా? ప్రభువా వాళ్ళని కూడా క్షమించండి. మనం ఎలా పెంచుతున్నాం మన పిల్లల్ని? మన కమిట్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఆలోచించేద్దాం. ఆమె కన్యక పురుషుని ఎరుగనే లేదు. పురుషుని ఎరుగనే లేదు అన్న మాట చాలా కొద్ది మందికి బైబిల్‌లో రాశారు. ఎంత చక్కగా, ఎంత పరిశుద్ధంగా దేవుని కోసం పెరిగిన బిడ్డ. ఎంత రోషం కలిగి
రోషం కలిగి పెరిగింది, పెంచాడు. మనం ఎలా ఉన్నాం, మన పిల్లలు ఎలా ఉన్నారు, మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? సేవ, పరిచర్య అని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం. పిల్లల్ని సరైన క్రమంలో పెంచట్లేదేమో. సరైన క్రమాలు మన పిల్లలకు తెలియట్లేదేమో. వాక్యం తెలియట్లేదేమో. వాక్య సత్యాలు, విలువలు వాళ్ళకి తెలియట్లేదేమో. వాక్యపు సత్యాల యొక్క విలువల్లో మనం పెంచలేకపోతున్నాం. ప్రాణాలు పోతున్నా దేవునికి ఇచ్చిన కమిట్మెంట్ లో నుంచి వెనుతిరగని యెఫ్తా కుటుంబాన్ని, పిల్లలను చక్కగా దేవుని యొక్క వాక్యం యొక్క విలువల్లో పెంచిన యెఫ్తా ఇలాంటి మాదిరి మనందరికి మాదిరి కాదా? ఈ ఉదయకాలం ఆలోచించమని ప్రేమతో మనం చేస్తాం. దేవుని వాక్య వెలుగులో మనందరి జీవితాలు పరిశీలన చేసుకుందాం. ఒక వేశ్య కొడుకు, ఒక అన్య స్త్రీకి పుట్టినవాడు, ఇంట్లో నుంచి తోలివేయబడినవాడు, కానీ చివరికి తనే దిక్కయ్యాడు. కారణం తను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న విధానం. తన సంగతి అంతా దేవుని సన్నిధిలో వినిపించిన యెఫ్తా మంచి మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనలో పోరాడే గొప్ప వ్యక్తి యెఫ్తా. శత్రువులతో సహా సమాధానాన్ని కోరుకునే వ్యక్తి. మూడోది, వాక్యం బైబిల్ యొక్క హిస్టరీ బాగా తెలిసినటువంటి వ్యక్తి. నాలుగోది, అణువణువున దేవుని నామాన్ని ఎగ్జాల్ట్ చేస్తా వచ్చినటువంటి వ్యక్తి. దేవుని నామానికి మహిమ రావాలి అని. ఐదోది, దేవుడిచ్చిన స్వాస్థ్యాలను కాపాడటంలో, భద్రపరచడంలో అన్యాక్రాంతం కాకుండా కాపాడాలి అనేది తను శాయశక్తులా ప్రయత్నించినటువంటి యెఫ్తా. ఆరోది, యెహోవాయే అసలైన న్యాయాధిపతి, మనం ఎవరు కాదు అని దేవుణ్ణే న్యాయాధిపతిగా పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తి. ఏడోది, దేవుని సమయం వరకు వేచి ఉండి ఆత్మదేవుడు ఎప్పుడైతే ప్రేరేపించాడో అప్పుడు వెళ్ళటం, అప్పుడే యుద్ధం చేయటం. ఈ వెయిటెడ్ అప్ టు హిస్ టైం. దేవుని సమయం కోసం వెయిట్ చేశాడు, దేవుని చిత్తం కోసం వెయిట్ చేశాడు, దేవుని విధానంలో ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేశాడు. మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన పిల్లల జీవితంలో ఏది జరిగినా దేవుని సమయం, దేవుని చిత్తం, దేవుని విధానం. వెళ్ళేటప్పుడు ఒక నిబంధన చేసుకున్నాడు. ప్రభువా, నా ఇంటి దగ్గర నుంచి ఏదైతే అది మీకు ప్రతిష్ఠితమన్నా చేస్తా, దహన బలైనా చేస్తా. వెళ్ళాడు. ఒక్క మనిషి ప్రభు కోసం నిలబడితే 20 పట్టణాలు ఇచ్చాడు విశేషంగా. అంతేకాక తన ఒక్క కూతురు ఎదురొస్తే తీసుకున్న నిర్ణయంలోంచి వెనుతిరగలేదు. ఎన్ని నిర్ణయాలు తీసుకొని ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాము. కుటుంబాన్ని కూడా చాలా చక్కగా బైబిల్ యొక్క విలువల్లో పెంచినటువంటి వ్యక్తి, బైబిల్ విలువలు నూరు పోసినటువంటి వ్యక్తి. తన కూతురు, డాడీ అంటున్నాడు, నేను యెహోవాకు మాట ఇచ్చాను, దానిలో నుంచి నేను వెనుతిరగను అని అంటుంటే ఒకే ఒక కూతురు అంటుంది, డాడీ యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, దాని ప్రకారం నాకు చేసేయి, అయితే నాకు కొంత టైం నేను అంటే వాక్యం తెలుసు, దేవునికి అర్పించేది ఏదైనా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలని. అందుకే పవిత్రత కోసం, పరిశుద్ధత కోసం ప్రాకులాడింది. ఎంత విధేయత చూపించే కూతురు, ఎంత వినయం విధేయత కలిగినటువంటి కూతురుగా ఇక్కడ ఉంటా ఉంది. కాబట్టి విలువలు, బైబిల్ విలువలు, క్రైస్తవ విలువ ఆమె జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటా 4 రోజులు, సంవత్సరానికి 4 రోజులు గొప్ప ఫెస్టివల్ జరుగుతూ ఉంది. 39 చివరిలో తను చేసిన మొక్కుబడి ప్రకారం ఆమెకు చేశాడు. మనం తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా
ఆ నిర్ణయాల్లో నుంచి బ్రదర్ తొలగిపోలేదండి. ఆ సిస్టర్ తొలగిపోలేదండి. ఎంత కష్టమైన ఒక మాటిస్తే, ఆ మాట మీద నిలబడతారండి. వాళ్ళు అసలు తొలగిపోరండి. అనంటారా? వాళ్ళ ఎన్ని కమిట్మెంట్ చేస్తారో ఒక్క దాంట్లో కూడా నిలబడరు అనంటారు. ఎలా ఉన్నా మనం మన జీవితాలు పరిశీలన చేసుకొని, ఎక్కడైతే వద్దు అని అన్నారు, అందుకే తీసివేసిన రాయి మూలకు తలరాయి అన్నట్టు. ఎవరైతే నువ్వొద్దు మా ఇంట్లోంచి వెళ్ళిపో అని అన్నారు, దానికే గొప్ప ప్రధానిగా వాళ్ళు అధిపతిగా నియమించుకున్నట్టు మనం చూస్తాం. ఇలాంటి కార్యాలు దేవుడు మన జీవితంలో కూడా చేయాలంటే అణువణువున ఈ లక్షణాలు కలిగి దేవుని మీదే ఆధారపడుతూ దేవుని కోసం ఇలాంటి జీవితాన్ని జీవించేవారిగా నీవు నేను మనందరం ఉండాలని చెప్పి తెలియజేస్తూ దేవుని మాటలు ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు, ఈ మాటలు శ్రద్ధగా విన్నందుకు ప్రైజ్ థ్యాంక్స్ తెలియజేస్తూ, మనం కూడా ఎఫ్తా అద్భుతమైన జీవితాన్ని కలిగి ఉండాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ఇప్పటి వరకు ఎఫ్తా గారి జీవితం ద్వారా మన జీవితం మనం ఎలా మలుచుకోవాలో తెలియజేసిన ఎలీషా బాబాయ్ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ఈ మెసేజెస్ అన్ని కూడా యూట్యూబ్ లో అనుదినం అప్లోడ్ చేయబడతాయి. బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మనం మరోమారు వినవచ్చు, లేదా మన స్నేహితులకు మరియు బంధువులకు షేర్ చేయవచ్చు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ విజయ్ కుమార్ గారిని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. అత్యంత కృపా కనికరములు కలిగిన పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో కనబడి, మీ యొక్క సన్నిధి ద్వారా తండ్రి ఎలీషా గారి ద్వారా మాకు చక్కని వర్తమానాన్ని అనుగ్రహించారు. న్యాయాధిపతులు ఎంతమంది ఉన్నా మీరే న్యాయాధిపతిగా అందరినీ నడిపించిన దేవుడవు. మరి సరైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి కూతుర్ని పెంచినటువంటి ఆ న్యాయపతి విషయంలో మీరు చేసినటువంటి మాకు ఈరోజు పాఠంగా నిలిపినటువంటి కార్యాన్ని బట్టి స్తోత్రాలు. మరి తండ్రి, ప్రభువులు అనబడేవారు, దేవుళ్ళు అనబడేవారు ఎంతమంది ఉన్నా మీరు మాకు ప్రభు ఉన్నారు, మీరు మాకు తండ్రి ఉన్నారు అనేటువంటి మాటను మరి పౌలు గారు కొరింథీ పట్టణంలో మాట్లాడుతుంటున్నారు. నిజమే తండ్రి, మిమ్మల్ని ఆధారం చేసుకొని మీకు ఇచ్చిన మాటలలో నిలబడి మరి నిజమైనటువంటి ఆనందాన్ని, నిజమైనటువంటి త్యాగాన్ని కలిగి ఉండాలి. మరి తండ్రి, మరి వివేచం లేకుండా ప్రతిష్ఠితమని చెప్పకూడదు అనేటువంటి ఒక గుణపాఠం, ఒక మంచి ఆలోచన ఈ కుటుంబం, ఈ న్యాయపతి కుటుంబం ద్వారా ఈరోజు తండ్రి మరి నిరంతరము నిలిచిపోయేటువంటి ఒక మంచి విషయాలను మాకు భద్రపరిచి ఉన్నారు. మరి తండ్రి, సంతోషంలో కానీ దుఃఖంలో కానీ మరి శ్రమలో కానీ వేదనలో కానీ స్థితి మారకూడదు, మాట మారకూడదు అనేటువంటి ఒక పటిష్టమైనటువంటి ఆలోచనలు మాకు చెప్పి ఈ ఉదయాన్ని ఆశీర్వదించినందుకు మీకు వందనాలు. అయ్యగారిని ఆశీర్వదించండి. ఇంకా అనేకమైనటువంటి విషయాలను అనుభవంతో మాట్లాడడానికి సహాయం దయచేయండి. మరి తండ్రి, ఇత్తబడినటువంటి మాటల వలన మా హృదయాలను సంధించి సమాధానం ఇచ్చిన దేవానికి స్తోత్రాలు. మా కుటుంబంలో పిల్లల విషయంలో కానీ మా బాధ్యతలు ఎన్ని ఉన్నా సరే మీ యొక్క నీతిలో ఆ బిడ్డలు మొలుసులాగున, మీ యొక్క సన్నిధిలో ఫలించలాగున ఆలోచన కలిగిన వారే ఉండడానికి సహాయం దయచేయండి. మరి నిర్ణయాల విషయంలో లోబడేటువంటి స్వభావం కలిగిన పిల్లలను పెంచుకునేవారు నిజంగానే ధన్యులు. మరి తండ్రి, లోకము అనేక విషయాలతో ఆధునికంతో నింపబడి ఉంటుంది. ఇలాంటి సమయంలో తండ్రి అనేక వ్యతిరేకతలు కుటుంబాలలో ఉంటున్నాయి. పిల్లల మధ్య, తండ్రుల మధ్య, బంధువుల మధ్య. మరి వీటన్నిటిని పరిశీలించడానికి, అలాగే తండ్రి పరిత్యజించి మంచిది ఎన్నుకోవడానికి ఇలాంటి ఎన్నో విషయాలను మీరు మాకు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమందు భద్రపరిచి ఉన్నారు. కనుక తండ్రి, చెప్పినటువంటి ఇన్నటువంటి మాటలు బట్టి మీకు స్తోత్రాలు. మరి ఈ సమయంలో ఈ యొక్క వేదికను మాకు ఉదయకాలం అనుగ్రహించడానికి ప్రయాసపడుతున్నటువంటి పెద్దలైన అందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించి వారి యొక్క ఫైనాన్షియల్, అలాగే ఈ యొక్క శ్రమ మరియు ఏర్పాటు విషయంలో నిబద్ధత వీటన్నిటిని కొనసాగించేటువంటి విషయంలో తండ్రి మంచి సహనము, కావలసిన ఆర్థిక వనరులు అన్నిటినీ సహాయం దయచేయగలరని వేడుకుంటున్నాము. ఉదయకాలంలో మా అందరి కొరకు కూడా, దేశమంతటి కొరకు పరిస్థితులు ప్రార్థన చేస్తున్న ప్రార్థన వీరులను ఆశీర్వదించండి, దీవించండి. అలాగే తండ్రి, మరి మంచి వర్తమానం చేత మమ్మల్ని ఎదుర్కొన్న స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి అడిగినవన్నీ చేయగలిగిన దేవుడవు, నీ వల్లైతే సమస్తం నాకు సాధ్యమని చెప్పగలిగిన దేవుడవు, అబద్ధమే ఆడజాలని దేవుడు, వాగ్దానాలతో మమ్మల్ని, మా జీవితాలను, కుటుంబాలను వర్ధిల్లింపజేసేవాడు. మరి తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, మమ్మల్ని ఎడవని ఎడబాయని వాడు,
నిరంతరం మాట ఇచ్చినైనా కొనసాగించేవాడు. వీటన్నిటిలో కూడా మేము ఆలోచన చేసినైనా మీ సన్నిధానంలో నిత్యము ఎల్లప్పుడూ పౌలు గారు చెప్పినట్లుగా మరియు సహనము, మా సహనం సకల జనులు తెలుసుకునేలాగా మరి తండ్రి ఎప్పుడు మీ యందు ఆనందపడేటువంటి ఒక స్థితిని మేము కలిగి ఉండాలని మీరు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దీన ప్రార్థన మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో అడిగినవన్నీ పొందుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందు మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ నీ రాజ్యం రాజ్యం వచ్చుగాక, క్రితం పొలకుండా నెరవేర్చుట భూమి మీద నెరవేరును గాక. మొన్న నేను దయచేయమల్ల ప్రార్థిస్తున్నాను మనుష్య ప్రకారం మా అపరాధములను క్షమించు మమ్మల్ని శత్రువులను తగ్గించు తగ్గించమైంది కనుక రాజ్యము శక్తి బయలు నీవే అన్నవి. మరి నీతి మహిమ ఘనత మహిమ నిరంతరం నీవైనావు స్వామి. ఆమేన్. అంత్యాసనం తీసుకుందాం. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సహవాసం చేరువచ్చిన మనందరి మీద, ఈ రోజు ఉపదేశించినటువంటి అయ్యగారి మీద, అలాగే రాబోయేటువంటి దినంలో కూడా మంచి వర్తమానంతో దేవుడు నింపున్నట్లుగా ఈ రోజు అంతటిలో ఆయన యొక్క ఆలోచనల చేత మనల్ని భద్రపరిచి అన్ని అప్పాయలను తప్పించి మన అన్నిటిని ఫలింపజేసి ఆశీర్వదించి స్థిరపరుస్తూ మమ్మల్ని కొనసాగించేటువంటి దేవుని కృప సదా నిరంతరం మనకు తోడు నీడుగా అండదండగా నిలిచి ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ గారు. ఇస్తలాడు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి, వాక్య పరిచర్య చేసిన బ్రదర్ ఎలీషా బాబు గారికి, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన యవనబడి జాన్సన్ కు, కోర్ కమిటీ మెంబర్స్ కు మరియు కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్న తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములో అందరికీ వందనాలండి.